హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమందరం బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ బతుకమ్మకు కావాల్సిన పూలన్నీ బయట నుంచి తెప్పించుకున్నానండి. ఇక్కడ ఈ పూలన్నీ మా ఆయన తీసుకొచ్చాడు. ఇక్కడ అన్ని పూలు కొనుక్కొనే తెచ్చుకోవాలి. ఇక్కడ పల్లెటూరులాగా కాదు, బయట అన్నీ తీసుకొచ్చుకోవడానికి ప్రతిదీ కొనాలి. చాలా రేట్లు కూడా ఎక్కువే అండి పండగ కాబట్టి. ఇక్కడ బతుకమ్మ నేను తయారు చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడ ఈ ఆకు తెంపడానికి మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు, ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం అనమాట ఇంట్లో, పిల్లలు నేను. అందుకే మేమే తయారు చేసుకుంటాం. ఆకులు కూడా పాపం వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళే తెంపడానికి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఒక చిన్న గిన్నె పట్టుకొని అందులో ఆకులన్నీ వేసి నాకు రెడీ చేసి ఇస్తుంటారు. ఆ ఆకులతో నేను ఇలా చేస్తూ ఉంటాను. ప్రతి ఇయర్ ఇలాగ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట మా పిల్లలు. ఇక్కడ బంతి పూలు, నేను గునుగు పూలు, అలాగే గునుగు పువ్వే ఎక్కువ ఉందన్నమాట నా దగ్గర. గునుగు ఉంది, తంగేడు పూలు ఉన్నాయి. బంతి పూలే 2 రకాలు తీసుకొచ్చిండు. ఇంక మిగిలిన పూలు ఎక్కువేం తేలేదనమాట. ఈ బతుకమ్మ నేను చిన్న బతుకమ్మ అంటే ఎంగిలి పువ్వు బతుకమ్మ అనమాట నేను తయారు చేసేది. ఇక్కడ మా పిల్లలు ఒక చీపురు పుల్లతో ఇలా కుచ్చేసి, కాడలు ఎక్కువ లేకపోతే ఇలా పెట్టుకుంటారనమాట. ఇలా పెడుతున్నాను. అవి ఒకటి సెట్ అయ్యి ఒకటి సెట్ కాకుండా ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇలా చిన్నగా నేనే సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ వీళ్ళు చూడండి, ఆకులు నాకు రెడీ చేసి ఇస్తుంటారు. ఇలా చేసుకుంటున్నాను. ఇక్కడ నా దగ్గర తంగేడు పూలు కూడా ఉన్నాయన్నమాట. కానీ అవి ఇలా పైన పెట్టేసిన నేను మర్చిపోయి, ఫస్ట్ స్టార్టింగ్లో తంగేడు పువ్వు పెట్టేసుకుంటే కొంచెం అది బరువు ఉంటుంది కాబట్టి నాకు కింద అయితే సెట్ అయ్యేది. నేను ఏం చేస్తున్నాను అనమాట, 2 స్టెప్స్ తర్వాత తంగేడు పువ్వు పెట్టినాక అది చాలా బరువే, ఒకవైపే ఇట్లా సైడ్కి ఒరిగిపోతుంది అనమాట, బరువు ఎక్కువై. ఇంక దాన్ని తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ ఇంకో 2 వరుసల తర్వాత మళ్ళీ పెట్టినా అది సెట్ కాలేదు. తర్వాత తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ నేను ట్రై చేశాను అనమాట. ఇక ఓన్లీ బంతిపూలు గునుగు పూలతోనే చేశాను నేను. అసలు బతుకమ్మ అంటేనే తంగేడు పువ్వు కూడా ఉండాలి. అసలైన బతుకమ్మలో తంగేడు పువ్వు దొరికినప్పుడు ఏం చేయలేం. కానీ నాకు దొరికినా కానీ దాన్ని పెట్టలేకపోయినా. తెలంగాణలో బతుకమ్మ అంటేనే పెద్ద పండుగ. అలాగే దసరా కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అందరం చాలా ఆడవాళ్ళందరూ బాగా ఇట్లా బతుకమ్మ తయారు చేసుకొని బాగా అక్కడ కోలాటాలైన బతుకమ్మ పాటలతో డీజే సాంగ్లతో బాగా ఎంజాయ్ చేశారు. అసలు చిన్నపిల్లలు కూడా ఇవాళ రేపు వాళ్ళే ముందుంటున్నారు అనమాట. ఏ పండగ అయినా సరే వాళ్ళదే అంతా. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు, అది ఇంట్లో పెద్ద హడావిడి. అంటే బతుకమ్మకి ఏ డ్రెస్ వేసుకోవాలి, ముందే వాళ్ళే మమ్మీ నాకు ఇది కావాలి అది కావాలి, లంగా ఓనీలు ఫస్టే రెడీ చేసి పెట్టుకోవడాలు, అంతా చాలా హడావిడిగా ఉంటుంది. బతుకమ్మ అంటే ఆడపిల్లలందరికీ చాలా ఇష్టమైన పండగ అని చెప్పాలి. ఎందుకంటే ఆడవాళ్ళకు కూడా చాలా పెద్ద పండగ ఇది, చాలా ఇష్టమైన పండగ. ఆడవాళ్ళందరూ గౌరమ్మని పూజించుకొని సౌభాగ్యాలతో ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలని గౌరమ్మని పూజించుకుంటాం. అలాగే మన తెలంగాణలో ప్రత్యేకత ఏంటంటే పూలనే పూజించే పండుగ అనమాట మనకిది. ఈరోజు ఇంట్లోనే ఆడపిల్లలు ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో మహాలక్ష్మిలా కనిపిస్తారు. ఎందుకంటే సాంప్రదాయ బట్టలతో చాలా అందంగా కనిపిస్తారు. వాళ్ళు కూడా ఆకర్షణీయంగా అందంగా రెడీ అవుతారనమాట. ప్రతి వాళ్ళు బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో అది పట్టుకొని వచ్చే ఆడవాళ్ళు కూడా అంత అందంగా రెడీ అయ్యి వస్తారనమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం. అది చూస్తుంటే ఒక చిన్న జాతర లాగానే అనిపిస్తుంది అనమాట. బతుకమ్మ చేసుకునే ఆడవాళ్ళంతా మా దగ్గర అయితే బాగా చేస్తారనమాట. నాకు ఇక్కడ బతుకమ్మ చేయడం ఒక పెద్ద టాస్క్ అయితే, దానికంటే పెద్ద టాస్క్ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని రెడీ చేయడంలో ఇంకా పెద్ద టాస్క్. ఎందుకంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని రెడీ చేయాలి, అంతే హెయిర్ స్టైల్తో సహా. బట్టలు ఒకళ్ళకి ఇచ్చినాక మళ్ళీ ఒకళ్ళకి నాకు ఇది కాదు, ఆమెకు అది ఇచ్చినావు నాకు వేరేది అని మళ్ళీ అది పెద్ద గొడవే అవుతుంది. అక్కడ కూడా ఒకరికి మామూలు జుట్టు వేసినప్పుడు ఇంకొకరు కూడా మామూలుగా వేయాలి. ఒకరికి హెయిర్ స్టైల్ వేస్తే ఆమెకి హెయిర్ స్టైల్ వేయాలి. ఇలా ఉంటుందన్నమాట. వీళ్ళని రెడీ చేసుకొని ఇప్పుడంటే పర్లేదు, కానీ చిన్నప్పుడు అంటే ఒక ఘోరంగా అసలు. వీళ్ళని రెడీ చేసేలోపు, ఇద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యేలోపు వీళ్ళకి పెట్టిన బొట్లు, హెయిర్ స్టైల్, అది పాపడు బిళ్ళలు అవన్నీ సరే పెట్టుకునేవన్నీ పీకి ఆడబడేసి మళ్ళీ మామూలుగానే చెమటలతో కారిపోతూ ఉండేవాళ్ళు అనమాట. నేను రెడీ అవ్వడం మళ్ళీ వాళ్ళని మళ్ళీ రెడీ చేసుకోవడం సరిపోయేది.
ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి సరిపోయింది. చిన్నప్పుడు అంటే మరి వాళ్ళకు పెట్టిన కాటుకలు కూడా ఖరాబ్ అయిపోయేది, అంత తుడుచుకొని మొహం నిండా చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి. అప్పుడు మేము కూడా అనుభవించామన్నమాట. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలా పెట్టినా అలానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. కానీ చిన్నప్పుడైతే మా చిన్న పాప రెడీ చేసేలోపు దానికి ఒక ఫ్రాక్ ఎత్తే అది ఊరంతా చూపించుకునే దాకా ఒక రౌండ్ వేసి వచ్చేది. అది రౌండ్ వేసి వచ్చేలోపు ఉన్న చెమటలన్నీ గారిపోయి ఆ డ్రెస్ పాడైపోయేది, మొత్తం ఈ మెట్లోనే ఆడేది అనమాట. తర్వాత మళ్ళీ దానికి క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని రెడీ చేసుకొని తీసుకెళ్లాల్సి వచ్చేది. ఇలానే ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో. కానీ ఇప్పుడు కొంచెం పర్లేదనమాట. కానీ అల్లరి మాత్రం తగ్గలేదు, పెద్ద అవుతుంది కానీ అలానే ఉంటుంది. దాన్ని వెతుక్కుంటూనే ఉండాలి, ఏం చేస్తుందా ఎప్పటికప్పుడు. ఇప్పుడు కూడా అలానే ఉంటారనమాట పిల్లలు. కొంచెం ఇంకా ఎదగాలి అని అనిపిస్తుంది, కానీ అల్లరే బాగుంటుంది. ఇక్కడ ఒక బతుకమ్మ తయారు చేయడం అయిపోయిందనమాట, పెద్ద బతుకమ్మ. మళ్ళీ ఒక చిన్న బతుకమ్మ తయారు చేస్తున్నాను. ఇద్దరున్నారు కాబట్టి ఇద్దరు తయారు చేసుకోవాలి. మళ్ళీ ఆమెకి చేసినాం నాకు కావాలి అనేసి అంటూ ఉంటారు. కానీ చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఎప్పుడు రెండు చేస్తూనే ఉంటాం, చెరొకటి అనమాట. ఇలా పట్టుకుంటారనమాట. ఆ పట్టుకునేటప్పుడు కూడా కొద్దిసేపు నువ్వు పట్టుకో, కొద్దిసేపు నేను పట్టుకునేంత బాగానే ఉంటుంది. మళ్ళీ తీసుకున్న తర్వాత రెండు నువ్వే పట్టుకో అంటారు. మళ్ళీ వాళ్ళిద్దరు ఎస్కేప్ అవుతారు అనమాట. నా పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొద్దిసేపే పట్టుకుంటారు అవి కూడా. మా చిన్న పాప మాత్రం అక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అక్కడ పెట్టే ప్రసాదాలు, పెసరపప్పు, బెల్లం అవి ఉంటాయి కదా, అవి కూడా కావాలి. అందుకే అది వస్తుంది ఎక్కువ. అవంతా నాకే పెట్టు మమ్మీ, ఫస్ట్ ఎవరికి పెట్టకు, నేను తీసుకెళ్ళిన ప్రసాదం అది ఒకటి తింటుందంట, నాకు మాత్రమే పెట్టు, అందరికి పెట్టక అంటది. కాకపోతే అలా పెట్టకూడదు, పంచినాక వాళ్ళు కూడా మనకి పెడుతూనే ఉంటారు, అది మనకి సరిపోద్దులే అని చెప్పి దాన్ని తీసుకురావడం అనమాట. చిన్నప్పుడు కూడా పాపం అది అంతే అయ్యేది, ఇప్పుడు కూడా అంతే, కొంచెం ప్రసాదాలు పిచ్చిది. ఇక్కడ చిన్న బతుకమ్మ కూడా అయిపోతుంది అనమాట, ఇది లాస్ట్ అనమాట. ఇది పెట్టేసినాక ఇది కంప్లీట్గా రెండు బతుకమ్మలు కంప్లీట్ అయినాయి. ఇక వీటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవడమే. చూడండి మీకు చూపిస్తున్నాను, ఇది పెద్ద బతుకమ్మ. మా పాప నాకు వీడియో తీస్తుంది. చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెడీ అయినాయి. ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసా. బతుకమ్మలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మా ఇంటి బతుకమ్మలు రెడీ చేసుకోవాలి, అంటే మా పిల్లల్ని కూడా రెడీ చేసుకోవాలి. ఇక్కడ బతుకమ్మలకి హారతి ఇచ్చేస్తున్నాను, మా పిల్లలకు కూడా హారతి తీసుకున్నారనమాట. ఇక్కడ వాళ్ళకి హెయిర్ స్టైల్స్ వేసాను అనమాట. ఇది మా చిన్న పాపది, అంతా కొంచెం కలిసిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మా పెద్ద పాపది బాగా వచ్చిందనమాట హెయిర్ స్టైల్. తనది చూసేయండి. ఇప్పుడు మా చిన్న పాపదే చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడు మా పెద్ద పాపది, తనకు నీట్గా వచ్చిందన్నమాట. మా డింపుల్ది బాగా నీట్గా వచ్చింది హెయిర్ స్టైల్. మా డింపుల్ హెయిర్ స్టైల్ నీట్గా వచ్చిందని మా స్మైలీ మొహం మార్చుకుందనమాట. తన ఫేస్ కొంచెం మాడిపోయినట్టుంది, ఏమేమో స్మైల్ ఇస్తుంది, నాది మంచిగా వచ్చింది అనేసి. తను పక్కన ఉండే ఫోటో పక్కన ఉండవే వీడియో తీస్తా అన్నా కానీ కొంచెం అటు ఇటునే చూస్తుంది అనమాట, మొఖం తిప్పేసుకుంటుంది. నాకైతే ఇద్దరు హెయిర్ స్టైల్స్ నచ్చాయి. మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎలా ఉందో హెయిర్ స్టైల్ కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ ఒకసారి తిరిగేశారనమాట. అంటుంది నాది మంచి రాలేదా, ఆమెది మంచిగా వేసినవని నాతో చెప్తుంది. పక్క నుండి మా పెద్ద పాప నవ్వుతుంది. ఇంకా వీళ్ళు ఇలా రెడీ అయ్యారనమాట, కొంచెం సేమ్ కలర్ వేసుకున్నారనమాట, మ్యాచింగ్. సింపుల్గానే రెడీ అయ్యారు, మరీ హెవీగా ఏం రెడీ చేయలేదు. అక్కడ వెళ్ళాక అది బతుకమ్మ ఆడతారో లేకపోతే సైలెంట్గా కూర్చుంటారో మరి వాళ్ళకి తెలియాలిగా. అలా నచ్చితే బతుకమ్మ ఆడతారో లేకపోతే సైలెంట్గా కూర్చుంటారు అనమాట. నేను కూడా రెడీ అయ్యాను, వీడియో తీయమంటే ఏదో చేస్తుంది అనమాట, అందుకే కొంచెం సీరియస్గా అనిపిస్తుంది నా ఫేసు. ఇదిగోండి ఇక బయలుదేరేసాం, బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాం అనమాట.
ఇక్కడ అందరూ ఆడవాళ్ళందరూ చూడండి ఎలా ఆడుతున్నారో బతుకమ్మ. సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు, ఇలానే చూసేయండి. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు, చాలా బాగా ఆడుతున్నారు. అందరు బతుకమ్మలు కూడా చాలా బాగున్నాయండి, పెద్ద పెద్దగా చాలా బాగా చేశారనమాట బతుకమ్మలు కూడా. ఇప్పుడు నుంచి 6 నుంచి అట్టుంది, 6:30 ఇంకా సిక్స్ నుంచే స్టార్ట్ అయినాయి. 6:30 కూడా కాలేదు, మళ్ళీ 8 దాకా అలాగే వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి. ఆ రోజు పెద్ద వర్షమే వచ్చింది. కింద మొత్తం బురదే అనమాట, చీరలు మొత్తం బురద బురద అవుతున్నాయి. అక్కడ డ్యాన్స్ చేయడమే కానీ కుండాలు చేయడానికి మట్టి తొక్కుతారే అలా అయిపోతుంది అనమాట. అక్కడ కింద మట్టి అంతా చీరలన్నీ అలాగ పైన పట్టుకొని కొంచెం అలాగనే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఆడవాళ్ళతో మరి మామూలుగా ఉండదనమాట, అసలు తగ్గేదేలే అని. ఆ వర్షంలో వస్తున్నా కానీ అక్కడ కింద బురదున్నా కానీ ఆ చీర పాడైనా సరే తగ్గేదేలే అనుకుంటా ఆట ఆడుతూనే ఉన్నారన్నమాట బతుకమ్మను. ఇక్కడ నేను కూడా ఆడుతున్నాను అనమాట. ఒక సైడ్ నేను కూడా బురద దొక్కుతూనే ఉన్నా, ఒక పక్క వేసుకుంటా చూసుకుంటా. అటు సైడ్ కొంచెం బురద ఉంది, అక్కడ ఆపేసి మళ్ళీ దాని చుట్టూ తిరుగుతున్నాం అనమాట. అలా అయినా కానీ ఆగేదేలే అన్నట్టు ఉంది. కానీ బతుకమ్మ ఆడుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చాలా ఎంజాయ్ చేసే మూమెంట్. ఆడవాళ్ళందరికీ ఒక చోట కలిసి ఉండటం చాలా బాగా అనిపిస్తుంటుంది. మీరు మీ బతుకమ్మ ఎలా చేసుకున్నారు? మీరు కూడా అందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. మా బతుకమ్మ అయితే ఇలా జరుగుతుందన్నమాట. వర్షంలో కూడా మేము ఆగట్లేదు. ఒక పక్క చినుకులు పడే టైం దగ్గర వచ్చింది, పడుతూనే ఉన్నాయి లైట్ లైట్గా, కానీ ఆగట్లేదు అనమాట. అందరం కొద్దిసేపు ఆగడం, ముచ్చట్లు పెట్టుకోవడం, వర్షం వస్తుంది కానీ చెప్పుకోవడం. అలా సాంగ్ ఆగుతుంది, మధ్యలో అలా పెడుతున్నారు అనమాట అక్కడ. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.